అండ్ వెల్కమ్ బ్యాక్ టు సిమ్రాజ్ వ్లాగ్స్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మెహందీ వీడియోస్ అవన్నీ పెట్టాను, హల్దీ వీడియో కూడా పెట్టాను, చూసే ఉంటారు ఆల్రెడీ. ఐ హోప్ మీ అందరికీ నచ్చినాయి అని అనుకుంటున్నాను ఆ వీడియోస్. ఇదేంటంటే సంగీత్ ఫంక్షను, కాకపోతే సంగీత్ ఫంక్షన్లో నేను కొంతసేపే ఉన్నాను, లేను. అది ఎందుకనేది కూడా నేను చెప్తాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. ఈ సంగీత్లో అందరూ డ్యాన్సులు వేశారండి. కాకపోతే మా పిల్లలు కొంచెం చికా చేయటం వల్ల మేము వెళ్ళిపోయాము. ఈ కొంచెం వీడియో కొంచెం మిక్సింగ్ ఉంటుంది, ఎందుకంటే నాకు గ్రూప్లో పెట్టిన వీడియోస్తో పాటు కలిపి ఇవన్నీ పెడుతున్నాను అనమాట. ఎందుకంటే ఎవరైతే డ్యాన్స్ వేశారో వాళ్ళందరూ కూడా పర్ఫార్మెన్సెస్ మిస్ అవ్వకూడదని చెప్పి నేనైతే యాడ్ చేస్తున్నాను. అంటే ఓన్లీ పెయిర్ వైజ్ డ్యాన్సెసే పెట్టాను, మిగతా పిల్లలే డ్యాన్సులు యాడ్ చేయలేదు. ఎందుకంటే ఆడపిల్లలు కదా, ఇష్టం ఉంటుంది ఉండదు యాడ్ చేయటము, వాళ్ళకు కూడా అన్కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పి నేను యాడ్ చేయలేదన్నమాట. ఈ పాప ఎవరంటే పెళ్ళికొడుకు మా లియాకత్ ఉన్నాడని చెప్పాను కదండి గైస్, వాళ్ళ మేనకోడలు అనమాట. తను ఫస్ట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇంకొకటి మీకు డౌట్ రావచ్చు, మ్యూజిక్ లేకుండా ఇట్లా పెడితే మాకు ఎట్లా అని. కాకపోతే యూట్యూబ్ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదండి, ఇవి పెట్టొచ్చు ఇవి పెట్టకూడదని. దానివల్ల నేనైతే సాంగ్స్ అనేవి పెట్టలేదన్నమాట. పెట్టకూడదు కాబట్టి నేను పెట్టలేదన్నమాట.
నేను వీలైతే మధ్య మధ్యలో సాంగ్స్ యాడ్ చేస్తానండి. ఎందుకంటే సాంగ్స్ పెట్టొచ్చు, కానీ కొన్ని రూల్స్ ఉన్నాయి యూట్యూబ్లో పెట్టకూడదని. సో అందుకని నేను సాంగ్స్ అయితే పెట్టట్లేదు. ఎందుకంటే ఇంత మంచి వీడియో అనమాట, వీళ్ళకి కూడా ఒక మెమరీ అనేది ఉంటుంది. అంటే ఎట్లంటే ఎప్పుడన్నా తీసి ఓపెన్ చేసి చూసుకుంటే వీళ్ళకి మెమరీ ఉంటుంది, నాకు కూడా ఎప్పుడన్నా చూడాలనిపించినప్పుడు ఓపెన్ చేసి చూసుకోవచ్చు అని అయితే నేను ఇట్లా అయితే చేశాను అనమాట. అంటే కొంచెం కొంచెం యాడ్ చేస్తాను సౌండ్, అంటే యూట్యూబ్కి మ్యూజిక్ ఏదైతే ఉందో నేను అదైతే యాడ్ చేస్తాను. ఇంతకీ ఇక్కడ డ్యాన్స్ చేసేది ఎవరంటే మా అయాను, నయీం, మా ఈశాన్ అనమాట. పిల్లలందరూ అంటే ఇదేవో పెద్ద ప్రాక్టీస్ ఏం కాదండి, అప్పటికప్పుడు జస్ట్ 4 స్టెప్పులు వేసి ప్రాక్టీస్ అయ్యారనమాట ఈ పిల్లలు. మా మైనస్ ఏంటంటే మేము అక్కడ లేము, ఉంటే మా పెద్ద పాప కూడా మస్తు డ్యాన్స్ వేస్తుంది, తన వీడియో కూడా అప్లోడ్ చేసేదాన్ని. మీకు ఒకవేళ కనుక వీడియో చూడాలంటే లైవ్లో నేను వీడియోస్ పెట్టాను, మా పెద్ద పాప వేసే డ్యాన్స్, అది కూడా చూడొచ్చు. ఎందుకంటే మంచి డ్యాన్సర్ అనమాట, బాగా వేస్తుంది డ్యాన్స్. ఓకేనా? మర్చిపోయానండి, ఇంకా మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వీడియోస్ కూడా చాలా అయినాయి. మానిటైజేషన్ అవ్వడానికి నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కనుక వీడియోస్ చూస్తూ ఉంటే రెగ్యులర్గా నాకు వ్యూస్ పెరిగి నాకు కొంచెం మీరు కూడా నాకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది అనమాట. నాకు తగినంత మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అయితే నేనైతే ట్రై చేస్తున్నాను. షార్ట్స్ అయితే కొంచెం అప్లోడ్ చేయడం లేట్ అవుతుంది, ఎందుకంటే కొంచెం పెళ్లి హడావిడి అది ఉంది కదండి, అందుకని నాకు అసలు కుదరట్లేదు. ఓకేనా? ఇక్కడ మా నయము సింగిల్ పర్ఫార్మెన్స్ అనమాట, ఇదంతా సింగిల్గా వేస్తున్నారు. ఓకేనా? నేను కొన్ని సాంగ్స్ యాడ్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే అవి అసలు బాగాలేదండి, అందుకని చెప్పే సాంగ్స్ యాడ్ చేయట్లేదు. అంటే కొంతమంది సజెషన్స్ ఇస్తున్నారు, ఇట్లా యాడ్ చేయ అట్లా యాడ్ చేయను, కానీ యూట్యూబ్కి సంబంధించి కొన్ని రూల్స్ ఉంటాయి కదా, సాంగ్స్ పెట్టకూడదు అది ఇదని. వాళ్ళకి తెలుసు కదా ఏ సాంగ్కి ఎట్లా వేసామనేది, జస్ట్ వాళ్ళకి ఒక మెమరీ ఉంటుందని చెప్పి నేను ప్రతి ఒక్కళ్ళ డ్యాన్స్ పేస్ అంటే పెట్టానమాట. ఇంతకీ వీళ్ళెవరు అనుకుంటున్నారా? మా లియాకత్ అంటే పెళ్లి కొడుకు ఉన్నాడు కదా, పెళ్లి కొడుకు వాళ్ళ సిస్టరు, వాళ్ళ బావ అనమాట. ఓకేనా? ఫస్ట్ వేసింది వాళ్ళ పాప, మధ్యలో వేసింది కూడా పిల్లలు నయము, ఇషాను, మా తర్వాత మన అయాన్ పండు వేశారు. తర్వాత మళ్ళీ నయమను అమన్ వేశారండి డ్యాన్స్, అంటే పిల్లల పేర్లు అనమాట. సారీ, ఇందాక నాకు పిల్లల పేర్లు సడన్గా రాలేదు. ఓకేనా? వీళ్ళందరూ ప్రాక్టీస్ ఏమి అవ్వలేదట, వేశారు. అసలు మేము ఉంటే మా డ్యాన్స్ కూడా ఉండేదేమోనండి, కాకపోతే మేము అక్కడ లేము. ఎందుకంటే ట్విస్ట్ ఏంటంటే అక్కడ పిల్లలు చికా చేస్తున్నారు అని వచ్చేసాం కదా, అందుకని అనమాట. మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి, ఏంటి వీళ్ళందరూ సేమ్ కలర్స్ వేసుకుంటున్నారంటారా? హల్దీ అప్పుడు పెళ్లి కొడుకు ఎల్లో కలరు, మిగతా వాళ్ళు లావెండర్ వేసుకున్నారు కదా, సేమ్ ఇది కూడా సంగీత్ అప్పుడు ఏంటంటే బ్లాక్ థీమ్ అనమాట. బ్లాక్ థీమ్ వేసుకోవాలని అనుకున్నారట, అందుకని వేసుకొని అందరూ డాన్సెస్ అయితే వేస్తున్నారు. ఎవ్వరు కూడా ప్రాక్టీస్ ఏమి అవ్వలేదండి. ఇక స్టేజ్ పైన అయిపోయింది, స్టేజ్ కిందకి పిల్లలు వచ్చారనమాట. పిల్లలు వాళ్ళు మా యాషినమ్మ వీళ్ళందరూ వేస్తున్నారు. ఓకేనా? అంటే ఎందుకంటే అందరూ నేను పెడదాం అనుకున్నాను, కానీ ఏమో కొంతమందికి ఇష్టం ఉండదు కదా, అంటే సడన్గా వీడియోలోకి రావటం పెట్టడం అని, అందులో వాళ్ళని అడగకుండా పెట్టడం అని ఎందుకులే అని చెప్పి పెట్టలేదు. ఇప్పుడు మా షరీను హమ్ము అంటే సో నాకు నో ప్రాబ్లం, వాళ్ళు ఏమనుకోరు కాబట్టి వాళ్ళ వీడియోస్ అయితే నేను పెట్టేస్తాను, ఎందుకంటే వాళ్ళు పెద్ద డాన్సర్సే కాబట్టి. మిగతా వాళ్ళు కూడా డాన్సర్సే, కానీ కాకపోతే మా వీడియోస్ ఎందుకు పెట్టారు అనేది వస్తుందేమో అన్న చిన్న ఇది, ఎందుకంటే వాళ్ళకి ఇంకా మ్యారేజెస్ అవ్వలేదు, పిల్లల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి పిల్లల్ని పెట్టలేదు అనమాట. ఓకేనా? నెక్స్ట్ టైం వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదంటే చిన్న ఈవెంట్స్ ఏదైనా జరుగుతాయి కదా మా ఫ్యామిలీస్లో, అప్పుడు నేను అప్లోడ్ అయితే చేస్తాను. ఆ వీడియోస్ మాత్రం పక్కా అప్లోడ్ చేస్తాను. వాళ్ళకి ప్రాబ్లం లేదు, నో ప్రాబ్లం అంటే కనుక అప్లోడ్ అయితే చేస్తాను. ఇక జెంట్స్ అంటారా, జెంట్స్ తెలిసిందే, జెంట్స్కి ఎవరికి ప్రాబ్లం ఉండదు కాబట్టి నేను యాస్టీస్గా పెట్టేశాను అన్నమాట. ఇంకేంటండి, మన హల్దీ వీడియోస్ చూసారా? హల్దీ వీడియోస్ నచ్చినాయి అని అనుకుంటున్నాను. సెకండ్ వీడియో అయితే టూ మచ్ ఉంది. మెహందీ వీడియో కూడా కొంచెమే అప్లోడ్ చేశాను, ఎందుకంటే అది జస్ట్ ఇంట్లో వాళ్ళ వరకు చేసుకున్నారు కాబట్టి చిన్న క్లిప్ అయితే అప్లోడ్ చేశాను అనమాట. వీళ్ళైతే డాన్సెస్ అయితే కంటిన్యూ చేశారట, కానీ చాలా బాగా చేశారండి. ఎందుకంటే మీరు మ్యారేజ్లో లైవ్ వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది, ఎందుకంటే చాలామంది డాన్సర్స్ ఉన్నారు ఇందులో, కొత్త టాలెంట్స్ అన్ని పిల్లల్లోంచి. మెయిన్ నాకు సర్ప్రైజింగ్ ఎక్కడ అనిపించిందంటే మా హనీ డ్యాన్స్ చేస్తాడని నాకు తెలియదండి. మా హనీ అంటే చూపిస్తాను, ఎందుకంటే చాలా సైలెంట్ అనమాట, అసలు ఇట్లా డ్యాన్స్ చేస్తాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మిగతా వాళ్ళందరిది అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను కాబట్టి నేను వాళ్ళ పేరు మెన్షన్ చేయట్లేదు. హనీ సూపర్ చేసావు నాన్న. ఆ రోజు ఇంకోటి ఏంటంటే హనీది హ్యాపీ బర్త్డే అనమాట. ఆ రోజు మేము సంగీత్ ఏ రోజైతే డే జరిగిందో సంగీత్ రోజు హనీది హ్యాపీ బర్త్డే హనీ. ఇంకోటి ఇక్కడ ఏంటంటే పెళ్లి కొడుకు వాళ్ళ పేరెంట్స్, పెళ్లి కొడుకు వాళ్ళ మదరు, వాళ్ళ ఫాదరు, పెళ్లి కొడుకు వాళ్ళ సిస్టర్
వచ్చారనమాట వాళ్ళ కుటుంబ సభ్యులు. ఎందుకంటే ఇంట్లో పెళ్ళి అనేది చాలా హ్యాపీగా జరుగుతుంది కదా, అందుకని చెప్పి వాళ్ళ చిన్న మెమరీ ఉంటుందని వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి అయితే వాళ్ళిద్దరిని తీసుకొచ్చారు. ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరికి డ్యాన్స్ రాదు, కానీ పిల్లలిద్దరు డ్యాన్స్ సూపర్ వేస్తారండి. పిల్లలిద్దరు అంటే పెళ్లి కొడుకు లియాకత్ సూపర్ వేస్తాడు, మా షరీన్ కూడా బాగా వేస్తుంది. ఎందుకంటే తను పాపం ఎంజాయ్ చేయడానికి తను వచ్చి కూడా ఎన్నో రోజులు అవ్వట్లేదు, 1 వీకే అవుతుంది పాపం. ఎందుకంటే తను అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటుంది అనమాట. సో అందుకని ప్లాన్ చేసుకుని పాపం వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోతుంది నెక్స్ట్ మంత్. సో ఏది మిస్ అవ్వకుండా తను కూడా ఎంజాయ్ చేస్తుంది అనమాట ప్రతిదీ. అంటే మెయిన్ ఇంట్లో బ్రదర్స్ పెళ్ళి లేదు, మన ఇంట్లో ఏదైనా పెళ్ళి ఉందంటే ఆ ఎన్విరాన్మెంట్ వేరే ఉంటుంది కదండి, ఆ వాతావరణం అనేది వేరే ఉంటుంది. దానికోసం చాలా హడావిడి ఉంటుంది, ప్రిపరేషన్ ఉంటుంది. ఆ పెళ్ళి ఒక్కరోజు, హల్దీ ఒక్కరోజు, సంగీత్ ఒక్కరోజు, అట్లా ఎన్నున్నా కానీ హడావిడి అనేది అయితే ఉంటుంది. కాబట్టి దానికోసం అనమాట. ఇది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి, ఈ డ్యాన్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నాకు దగ్గరగా మా యాషినమ్మ పెళ్లిలో మేము డ్యాన్సెస్ చాలా అనుకున్నాం, మాకు అసలు కుదరలేదు. కానీ ఈసారి నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఇవన్నీ చూశానండి, ఈ డ్యాన్సెస్ అన్నీ చూశాను. నేను లేను ఆ టైంలో, కాకపోతే నాకు గ్రూప్స్లో డ్యాన్సెస్ వచ్చినాయి కాబట్టి ఏది ఎట్లయినా కానీ నేను మిస్ అవ్వకూడదని చెప్పి ప్రతి ఒక్కళ్ళ డ్యాన్స్ అయితే వాళ్ళకు కూడా ఒక మెమరీ ఉంటుందని చెప్పి ఇచ్చానమాట. వీళ్ళు నాకు ఒక మాంగారు ఒక అత్తగారు అనమాట. మా దోబ్బ అంటే మా పుప్ప అనమాట, హుసేన్ పుప్ప, జేరా పుప్పమ్మ. మీకు ఎందుకు నేను అట్లా చెప్తున్నానంటే, మీకు నేను ఈసారి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాళ్ళ ఎన్నో మాంగారు ఏంటనేది నేను క్లియర్ కట్గా చెప్తాను. వీళ్ళు ఎవరనుకుంటున్నారా, మా ఆడపడుచండి. అంటే మేము పసుపులు రాసుకున్నాం కదా హల్దీ అప్పుడు, మా ఆడపడుచులు అనమాట. మా సలీమాప వాళ్ళ హస్బెండ్ అనమాట. ఈమె మా తోటికోడలు, మా సిస్టర్ అంటే మేము 7 మొత్తం, అందులో ఒక సిస్టర్ అనమాట. వీళ్ళని కూడా నేను పేరుగా ఈసారి ఎవరైనా ఉంటే గనక నేను అప్పుడు మీకు అందరిది చెప్తాను. ఇప్పుడు ఈ నెంబర్ అని చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు కదా, ఓకేనా? నేను అందుకని అంటున్నాను అనమాట. వీళ్ళు మా చిచాని వాళ్ళు అనమాట. కానీ నాకు సాంగ్స్ పెట్టాలని మస్తుంది. కానీ ఎందుకంటే ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, నేను ఇంత వీడియో ఎడిట్ చేసి శ్రమ చేసి పెడుతున్న వీడియో, కాకపోతే ఇంత వీడియో కూడా 18 మినిట్స్ 15 మినిట్స్ మాట్లాడాలంటే కూడా నాకు కూడా రిస్కేనండి. కాకపోతే యూట్యూబ్కి సంబంధించి కొన్ని రూల్స్ అవి ఉంటాయి. మనం ఒక యూట్యూబ్ పర్టికులర్గా ఒక వేలో వెళ్తున్నామంటే కనుక దాని మీదే బేస్ అయి ఉంటుంది. కాబట్టి దానికి కరెక్ట్ అయిన పద్ధతిలోనే వెళ్ళాలని చెప్పి రిస్క్ ఎందుకని చెప్పి పెడుతున్నాను అనమాట. అందుకనే సాంగ్స్ అయితే నేను యాడ్ చేయలేదు. ఇదిగోండి మా ఆడబడుచు, ఇంకొక ఆడబడుచు వాళ్ళ హస్బెండ్ అనమాట. చూడండి మా షాజాప. మీకు మ్యాక్సిమం తెలిసిపోతుంది, ఎందుకంటే హల్దీ రోజు మేము ఎవరికైతే రాసి ఆట పట్టించుకున్నామో వాళ్ళు అందరూ మా ఆడపడుచులేనండి. కలిసినప్పుడు ఎట్లయితే ఉంటామంటే, నేను ఈ ఫ్యామిలీకి వచ్చి 8 ఇయర్స్ అవుతుంది. వీళ్ళకి తెలియదు నేను ఇంత క్లోజ్ అవుతానని, వీళ్ళకి తెలియదట. కానీ నేను బేసిక్ ఫస్ట్ నుంచి అంతే ఉంటా. కాకపోతే నాకు వచ్చినప్పుడు కొంచెం పెద్ద కుటుంబం అది ఇదని కొంచెం షై ఫీలింగ్ ఉండేది. కానీ ఇప్పుడు అట్లా ఏం లేదు. ఆడపడుచులు అంటే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్సే కాబట్టి ఎందుకండి ఏమైనా కొట్టరు కదా, అందరం ఒకటే వేలో ఉంటాం కాబట్టి నాకు వాళ్ళతో కూడా సరదాగా టైం స్పెండ్ చేసే అవకాశం అయితే మా యాషినమ్మ పెళ్లి దగ్గర నుంచి నాకైతే దొరికింది. నేను యూట్యూబ్ లేదండి. యాషినమ్మ పెళ్లి అంటే మా పెద్ద బావగారు వాళ్ళ పాప పెళ్లి మస్తు చేశారు. ఆ టైంలో యూట్యూబ్ ఉంటే అబ్బా ఎందుకు లేదురా అనిపించింది. కానీ ప్రతిదీ కూడా తన మ్యారేజ్లో ఎలా అయితే జరిగిందో సేమ్ అంతే జరిగింది. కాకపోతే అప్పుడు ఏంటంటే యూట్యూబ్ ఉంటే ఇంకా మా యాషిన్ గారికి కూడా ఒక మెమరీ ఇచ్చేదాన్ని. మా యాషిన్ అమ్మ కూడా డ్యాన్స్ బాగా వేస్తుంది, కాకపోతే తను వేయలేదనమాట. ఒక పాప ఉంది, సో వేయటానికి కుదరలేదని వేయలేదు. మరేమో మేబీ నా దగ్గరికి వీడియో అయితే రాలేదు, అందుకని నేను అప్లోడ్ చేయలేదు. ఓకేనా? మేబీ యాషినమ్మ వేస్తుంటే కనుక సారీ తల్లి, నా దగ్గర వీడియో లేదు నాన్న. ఇంకోటి ఏంటంటే కొంచెం వీడియోస్ కొన్ని కట్ ఉంటాయండి, వాటిని ఏమనుకోకండి. ఎందుకు అట్లా కట్ చేసి వీడియోస్ పెడుతున్నానంటే డిఫరెంట్ ఫోన్లో తీశారనమాట వీడియోస్. అంటే ఇప్పుడు షార్ట్కి ఇలా తీయాలి, లాంగ్కి ఇలా తీయాలని అందరికీ తెలియదు కదండి. వాళ్ళ యాంగిల్ ఎట్లా కన్వీనియంట్గా ఉంటే అట్లా తీశారనమాట. సో నాకు ఎట్లా కన్వీనియంట్గా ఉంటే అట్లా మార్చి పెడుతున్నాను. ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. వీడియో చూసేవాళ్ళు వీడియో ఏంట్రా ఇంతకు ముందేమో పెద్దగా వస్తుంది, ఇప్పుడు షార్ట్ వస్తుందని అనుకోవద్దు. ఎందుకంటే ఒక్క కెమెరాలో కాదు తీసింది. కాకపోతే ఆ టైంలో అక్కడ నేనున్నాను, కొంతసేపే ఉన్నాను. కొంతసేపు ఉన్న తర్వాత వెళ్ళిపోయాను. డిఫరెంట్ ఫోన్లో డిఫరెంట్ కెమెరాస్ నుంచి ఈ సాంగ్స్ అయితే నేను గ్యాదర్ చేశాను అనమాట. ఇంత గ్యాదర్ చేసినందుకైనా ప్లీజ్ లైక్స్ ఇవ్వండి, ఓకేనా? సపోర్ట్ చేయండి. ఎందుకంటే నాతో పాటు వాళ్ళందరికీ కూడా మెమరీ ఇవ్వాలి, నా కుటుంబాన్ని కూడా అందరికి ఇంట్రడ్యూస్ చేయాలని నాకు కూడా ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద కుటుంబాన్ని అందరికి ఇంట్రడ్యూస్ చేస్తే ఒకటి ఉంటుంది, ఈ కుటుంబానికి బయట చాలా వాల్యూ ఉందన్నమాట. వీళ్ళ 5 అన్నదమ్ముల కుటుంబానికి వాళ్ళకి సంబంధించిన మొత్తం బ్యాచేనండి ఇది, ఓకేనా? వాళ్ళకి ఎట్లయితే ఉందో అది నా తరపు నుంచి నేనైతే దాన్ని ఒక మెమరీ లాగా వాళ్ళందరికీ అందించాలని, ఏ చిన్న ఈవెంట్ అయినా
నాకు సంబంధించినంత వరకు నా సాధ్యమైనంత వరకు నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఓకేనా, ఎవరికన్నా మేబీ వాళ్ళలో వద్దు ఓకే అనుకుంటే వాళ్ళకి మాత్రం వీడియోస్ తీసేస్తాను, పెట్టొచ్చు ఏం కాదు అంతా మనమే అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అప్లోడ్ చేసేస్తాను. ఎందుకంటే అందరూ ఒకటే వేలు ఆలోచించరు కదా, చేతుకున్న 5,000 ఎట్లా ఈక్వల్గా ఉండవో అందరూ ఆలోచించే విధానం కూడా ఒకలాగా ఉండదు. కాబట్టి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ దారిలోనే మనం వెళ్దాం, ఎందుకు అవతల వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకూడదని నేనైతే ఫాలో అయ్యాను. ఇక్కడ చూడండి మా అనీఫు నాకు ఇంకొక మరిదండోయ్, మరుదులని చెప్పా కదా, మేము మొత్తం 7 మొత్తం సిస్టర్స్ 7 అంటే ఒక్కొక్క ఎంతమంది ఏంటనేది మొత్తం రివీల్ చేస్తాను కదా. ఒకరోజు లైవ్లో నేను అది ప్రిపేర్ చేస్తున్నాను చిన్న చిన్న క్లిప్స్ లాగా, అందుకని నేను మెన్షన్ చేస్తున్నాను అనమాట. ఆ రోజు ఆ లైవ్లో మాత్రం నేను మా కుటుంబం గురించి మొత్తం గురించి నేను మీకు చెప్తానమాట, ఇంట్రడ్యూస్ చేస్తాను. ఎందుకంటే అట్లా ఒకటి, ఎందుకంటే వీళ్ళ 5 గురించి ఆల్రెడీ బుక్ ఒకటి రాశారు, నేను ఒక వీడియో రూపంలో వీళ్ళందరికీ అందిద్దామని నాకైతే ఉంది. నా చిన్న ప్రయత్నం అనమాట ఇది, ఏదో నాకు తగ్గట్టుగా. కానీ నాకు ఇది మస్తు హ్యాపీ అనిపించింది వీళ్ళిద్దరు డ్యాన్స్ చూస్తే. ఎందుకంటే కొడుకు అను తండ్రి నార్మల్గా వేయట్లేదండో, డ్యాన్స్ సూపర్ వేస్తున్నారు. అదిగోండి అక్కడ ఉన్నది వాళ్ళ పెద్దనాన్నమాట, ఆయన అవుట్ ఆఫ్ కంట్రీ అండో, అందుకని డ్యాన్స్ కుమ్మేస్తున్నాడు. ఆయన నార్మల్గా స్ప్రింగులు మింగినట్లున్నాడు. మా హమ్ము అను అనీఫ్ మా ఇంట్లో మా అప్పు మా మరిది నేను ఒక వీడియోలో మెన్షన్ చేశాను అనమాట. మాకు ఒక వీడియో ఎందుకు, నిన్న నేను హల్దీ ఫంక్షన్ ఆల్రెడీ పెట్టాను, మా అప్పు ఉంటాడు అందులో చూడండి, సూపర్ డ్యాన్సర్, బాగేస్తాడు. మా ఇంట్లో ఏదైనా సందడి ఉందంటే తన వల్లే జరుగుతుంది అనమాట. తన వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశాను, అందులో ఉంటాయి. మా హస్బెండ్ కొంచెం షై ఫీలింగ్ ఉంటుంది కాబట్టి రేర్గా చేస్తారు, ఎక్కువ చేయరు, రేర్గా చేస్తారనమాట. చేసేవాళ్ళు ఎందుకు అని చెప్పి వీళ్ళందరికీ పెట్టాను. ఒకవేళ ఈ డ్యాన్సెస్లో కూడా ఎవరికన్నా అయ్యో నా ఫేస్ ఉందే అని చెప్పి అన్కంఫర్టబుల్ ఫీల్ అయితే సారీ అండి, నెక్స్ట్ టైం పెట్టాను. ఓకేనా, ఇప్పుడు జెంట్సే కదా అని చెప్పి నేను అందరి ఫేసెస్ పెట్టాను. ఓకేనా, ఏమనుకోకండి. ఎవరికన్నా అట్లా అనిపిస్తే, మేబీ అనిపించదని అనుకుంటున్నాను, ఇన్ కేస్ ఎవరికన్నా అనిపిస్తే మాత్రం చెప్తాను. చూడండి ఇదంతా చెప్పాలన్నా కూడా నాకు 18 మినిట్స్ అంటే నాకు కూడా చాలా టైం టేకిన్ ప్రాసెస్ అండి ఇది. కాకపోతే ఏంటంటే కొన్ని రూల్స్ ఉంటాయి కాబట్టి వాటి వల్ల నాకు ఈ ప్రాబ్లం వస్తుంది. నార్మల్గా మొన్న పెళ్లిలో వచ్చిన సౌండ్స్ అయితే అవి అప్లోడ్ చేయొచ్చు, కానీ సాంగ్స్ అయితే పెట్టకూడదు, కొన్ని రూల్స్ ఉంటాయి. అందుకని లేకపోతే సాంగ్స్ ఇచ్చేస్తే ఫటాఫట్ సాంగ్స్ ఉండేవి, కానీ ఆ సాంగ్స్ కూడా నేను పెట్టలేకపోతున్నాను. యూట్యూబ్లో లైట్ మ్యూజిక్ యాడ్ చేయొచ్చు, కానీ ఎందుకు రిస్క్, నాకు ఏదైనా సరే రిస్క్ తీసుకోవటం ఇష్టం ఉండదు, ఉన్నది ఉన్నట్లు పెట్టేయటమే ఇష్టం. ఓకేనా, లాస్ట్లో వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే యాడ్ చేశాను, లాస్ట్ పర్ఫార్మెన్స్ అండి. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మన వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇలాగే, మన ఛానల్ నేను ఎందుకు అంటున్నానంటే నా ఒక్క ఛానలే కాదు, నాతో పాటు సపోర్ట్ చేసి నా ఛానల్ని చూసే వాళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యులే కాబట్టి అందరికీ చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.